అమరావతికి ఇప్పుడు వందలు కాదు వేల మంది కూలీలు కావాలి. 43,000 కోట్ల రూపాయల పనులు. రేపు నరేంద్ర మోడీ ఇనాగరేషన్ పూర్తయిపోయాక ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున షెడ్లేస్తున్నారు. షెడ్లెందుకు అంటే కూలీలు వచ్చాక వాళ్ళు రోజు బెజవాడకో గుంటూరుకో వచ్చి పోలేరు కదా. అట్లయితే కనుక ఇంకా పని ఏం చేస్తారు? అక్కడే ఉండిపోవాలి. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు? ఆంధ్రాలో వాళ్ళు ఒక 20-30% ఉంటారు. మిగతా వాళ్ళంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే తక్కువ రేటుకి వచ్చేది వాళ్ళే. బీహార్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, అట్లాంటి వాళ్ళు. ఇందులో రకరకాలు ఉంటాయి కదా పనులు, అవన్నీ కూడా. ఇలా వచ్చినటువంటి వాళ్ళందరికీ మళ్ళీ ఊళ్ళల్లో అంటే కష్టం. కాబట్టి వాళ్ళందరికీ అక్కడే రేకుల షెడ్లు వేస్తున్నారు. అక్కడే వండుకోవడానికి బయట పొయ్యిలు లాంటి ఏర్పాటు చేసుకునేటట్టు, అంటే రాళ్లతో పొయ్యిలు పెట్టుకుని చేసుకుంటుంటారు, అవి అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే మంచినీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. రోజు అక్కడ డ్రమ్ములు పెట్టి మంచినీళ్ళు పోయడమా, పెద్ద పెద్ద సింటెక్స్ డ్రమ్ములు పెట్టేసి దాంట్లో మంచినీళ్ళు వాళ్ళు వాడుకోవడానికి నీళ్లు, అదే సమయంలో అక్కడ టాయిలెట్స్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఈ మన దాన్ని ఏమంటారు గొయ్యలు తవ్విచ్చి అందులో మరుగుదొడ్ల ఏర్పాటు, ఇట్లాంటివన్నీ చేసుకొస్తున్నారు. తద్వారా కనీసం ఒక 10-15 వేల మంది అక్కడ పనిచేస్తారు మినిమం. భారీ ఎత్తున రాబోయేటటువంటి రోజుల్లో పనులు జరగబోతున్నాయి.